Best health packages up to 80% discount. Tirumala Diagnostics. నమస్తే, నేను మీ జాహ్నవి. మనతో ఉన్నారు మన వనజ రామశెట్టి అక్క. మాట్లాడేద్దాం. నమస్తే వంజిక. నమస్తే జాహ్నవి. వంజిక, అమావాస్య ఇది సంక్రాంతి ముందు వచ్చే అమావాస్య ఈసారి. మరి ఏంటి అమావాస్య స్పెషల్? ఏం చేయాలట? మామూలుగా అమావాస్యలకి మనం రెగ్యులర్గా పూజలు అవి చేసుకుంటూ ఉంటాము. పెద్దలకి ఇచ్చే తర్పణాలు కానీ, దాన ధర్మాలు, సముద్ర స్నానాలు, ఇవన్నీ స్నానాలు, దానాలు, జపాలు ఇవన్నీ రెగ్యులర్గా వెళ్ళడం అనమాట. మన జాతక రీత్యా ఏమైనా దోషాలు అలాంటివి ఉన్నప్పుడు కూడా ఈ పర్టికులర్గా ఈ అమావాస్యకి ఏమైనా చేయాలి అనుకున్నప్పుడు, ప్రతి అమావాస్యకి పితృదోషాలు అవి ఉన్న వాళ్ళు డెఫినెట్గా ఈ అమావాస్యకి మన ఎవరైతే స్వర్గస్థులు అయ్యారో వాళ్ళకి వాళ్ళ పేరు మీద దానాలు, వాళ్ళకి ఇచ్చే స్వయం పాకాలు అవన్నీ ఇచ్చుకోవడము ఒక ప్రత్యేకత. అయితే ఈసారి గురువారము అమావాస్య వచ్చింది కాబట్టి మామూలుగా మనము ఈ మాసంలో మాఘమాసంలో ఏంటంటే మనకి లక్ష్మీ అమ్మవారు మార్గశిర లక్ష్మీ వ్రతాలు చేసుకుంటూ ఉంటాం కదా. అయితే ఆ మార్గశిర లక్ష్మీ వారాల్లో ఆఖరి వారం అమావాస్యతో కూడి వస్తే గనక ఇంకా చాలా ప్రత్యేకంగా పూజలు అవి జరిపించుకుంటారనమాట. కాబట్టి గురువారమే కదా మార్గశిర గురువారం లక్ష్మీ పూజలు చేస్తూ ఉంటాము. కాబట్టి ఈసారి అమావాస్యకు వచ్చింది కాబట్టి ప్రత్యేకంగా లక్ష్మీ అమ్మవారికి మనం పూజలు చేసినట్టయితే ఈసారి అంటే రెగ్యులర్గా ఎవరి పద్ధతిలో వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతారు లక్ష్మీ పూజలు. ఆఖరి గురువారం కాబట్టి లక్ష్మీ అమ్మవారికి ప్రత్యేకించి అమ్మవారికి ఏవేవైతే ఇష్టమో వాటన్నిటితోటి అమ్మవారి పూజలు చేయడము, అమ్మవారికి పాలాభిషేకం కానీ, పాలాభిషేకం చేసేటప్పుడు ఆ పాలలో కాస్త కుంకుమ పువ్వు వేసి అమ్మవారికి అభిషేకం చేసి అమ్మవారికి ఇష్టమైన నైవేద్యాలు ఏవైతే ఉంటాయో ప్రత్యేకించి బూరెలు నైవేద్యంగా పెడతారు లక్ష్మీ అమ్మవారికి. చాలా గురువారం రోజు బూరెలు అండ్ పరవన్నం పాయసం. అమావాస్య రోజు ముఖ్యంగా అది గురువారము కదా. ఇవన్నీ వచ్చినందుకు కానీ అమ్మవారికి అలా ఇచ్చి మీరు 5 ముత్తైదులు పిలిచి వాళ్ళకి తాంబూలాలు అవి ఇవ్వడము, ఇవన్నీ చేసిన తర్వాత అమావాస్యకి ప్రత్యేకంగా చేయాల్సింది, మనలో చాలా దోషాలు ఉంటూ ఉంటాయి. మనకి పితృదోషాలని, లేకపోతే జాతక దోషాలు, రకరకాల దోషాలు అవి ఏవేవో ఉంటూ ఉంటాయి అన్నమాట. మనం జాతకం చూపించుకున్నప్పుడు దాంట్లో చెప్తూ ఉంటారు మీకు ఫలానా దోషం ఉంది. అట్లా ఉన్నప్పుడు ఈ అమావాస్యకి ప్రత్యేకించి గోదానాలు కానీ, గోవుకి ఏదైనా దానం ఇవ్వడం కానీ, గోదానాలు ఎదర్ ఆఫ్ ఇట్ అనమాట. అయితే మీరు గోశాలకు వెళ్ళి అయితే ప్రత్యేకించి ఆవు దూడకి కలిపి ఉన్న ఏదైనా ఉంటే ఆవు దూడకి కలిపి మీరు ఏదైనా గ్రాసం కానీ ఏదైనా చేయగలిగితే చాలా చాలా పుణ్యం అనమాట. అయితే ఏమంటారంటే మనం ఏదైనా ఇంపార్టెంట్ పనుల మీద వెళ్తున్నప్పుడు కానీ, ఏదైనా ఒక మంచి పని గురించి మాట్లాడుకుంటున్నప్పుడు కానీ, ఎప్పుడైతే మనకి ఆవు అరిచినా, మనం ఏదైనా మంచి పని మీద వెళ్తున్నప్పుడు ఆవు దూడ ఎదురొస్తే ఆ పని ఖచ్చితంగా సక్సెస్ఫుల్ అవుతుంది అని అంటారు అనమాట. సో ఇవన్నీ శుభ సూచకాలు కదా. ఎలాగో ఆవు అంటేనే మనకి ఎంతో శుభం కాబట్టి ఇప్పుడు మన కామధేను మనం ఫొటోస్ చూస్తూ ఉంటాము, అందులో అన్ని సమస్త దేవతలు అందులో కొలువై ఉంటారు కదా కామధేను ఫొటోస్ అవి చూస్తున్నప్పుడు. సో ఈసారి ఏం చేస్తారంటే ఈ అమావాస్యకి ప్రత్యేకించి మీ ఇంట్లో ఏమైనా ఏ రకమైన ఇబ్బంది ఉన్నా, ఆరోగ్యపరమైన సమస్యలున్నా, ఇంట్లో చికాకులు, రిలేషన్షిప్స్లో ప్రాబ్లమ్స్ ఇవన్నీ ఉన్నా కానీ ఏం చేస్తారంటే ఇవన్నీ ఉన్నప్పుడు ప్రత్యేకించి ఈరోజు గోశాలకు వెళ్ళి ఎక్కడైనా గోవులు ఉంటే వాటిని పూజించడము, శుభ్రపరచడము ఇవన్నీ అనమాట. ఏలో అంటే దానాలు, గ్రాసం తినిపించడం అంటే ఇప్పుడు చాలామంది ఏం చేస్తారంటే అతిగా చేసేస్తూ ఉంటారు, ఒకటే రోజు చేసేస్తూ ఉంటారు. ఈ రోజు ప్రత్యేకించి చెయ్యండి, కానీ ఇది ప్రతిరోజు ప్రాసెస్ అనమాట. ఒక్కటే రోజు చేయాలి, ఏదో ప్రత్యేకించి అమావాస్య వచ్చిందో లేకపోతే శుక్రవారమో పౌర్ణమి రోజు పెట్టాలి ఇలా కాదనమాట. అంటే ఈరోజు పెడితే మంచిది, ఈరోజు కాకపోతే వీలు కానప్పుడు ఏదో ఒకసారి మీరు రెగ్యులర్గా ఈ పనులు చేసుకుంటూ వెళ్ళిపోవడమే. అప్పుడు ఏమవుతుందంటే మనం చేసిన చిన్న చిన్న పాప కర్మలు ఏవైతే ఉంటాయో అవన్నీ తొలగిపోవడానికి గాను మనం చేసే ఈ చిన్న చిన్న ఏవైతే రెమెడీస్ కానీ, చిన్న చిన్న పనులు, మంచి పనులు ఏవైతే ఉంటాయో అవన్నీ మనకి ఒక బ్యాంక్ బ్యాలెన్స్ లాగా మన పుణ్యంలో యాడ్ అవుతూ ఉంటాయి అన్నమాట. కాబట్టి ఈసారి ప్రత్యేకించి ఆవు దూడకి కలిపి పూజించడము అట్లాంటివి చేసుకోవడం చాలా బాగుంటది. ఒక సెంటిమెంట్ గా ఉంటారు చాలా మంది. ఆవు గో పూజ చేసేటప్పుడు గో చుట్టూరు తిరగాలి, ఆ తిరిగే వరకు రారు. అయితే మనకి ఒక్కొక్కసారి ఆవులు సపోర్ట్ చేయనప్పుడు మామూలుగా మీకు ఎంత వీలైతే అంత వాటిని కూడా ఇబ్బంది పెట్టకూడదు అనమాట. అవి తినకపోతే బలవంతంగా తినిపించేస్తూ ఉంటాము. అవి తినకుండా బయట కూసేస్తే అయ్యో నా వల్ల ఏదైనా తప్పు అయిపోయిందా, పాపం అయిపోయిందా, ఎందుకు. అయితే ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇవన్నీ మైండ్లో నుంచి
మనం తీసేయాలి. మన వంతుగా ఏదైతే చెయ్యాలో అవి చేసేస్తూ ఉండండి. అయితే చాలా ప్లేసెస్లో ఏంటంటే కొన్ని గోశాలలు కొందరికి బాగా వస్తూ ఉంటాయి అన్నమాట. అంటే డొనేషన్స్ పరంగా అవి వస్తూ ఉంటాయి. అయితే కొన్ని ప్లేసెస్లో పాపం వాళ్ళు చాలా అవస్థ పడుతూ ఉంటారు. చాలా గోవులు ఉంటాయి, కాకపోతే వాటికి సరిపడా గ్రాసము ఇవ్వడానికి వాళ్ళ దగ్గర అంత డబ్బులు అవి ఉండవు. కాబట్టి అట్లాంటివి ఎక్కడెక్కడో మీరు ఏ ప్లేస్లో అయితే ఉంటారో అన్ని ప్లేసెస్లో చాలా చాలా గోశాలలు ఉన్నాయి పెద్ద పెద్దవి. సో అలాంటి వాళ్ళని కొంచెం దగ్గరికి వెళ్ళి అట్లాంటి గోసేవ, బేసిక్గా మనం చేసేది గోసేవే కాబట్టి అట్లాంటివి ఏమైనా ఉంటే కాస్త చూసుకుని వెళ్ళి అవసరమైన వాళ్ళకి మాత్రము ఇట్లాంటివి ఇవ్వండి. మనం పశువులను కూడా ఇబ్బంది పెట్టడానికి లేదు. పూజలు అనేసి వాటిని పట్టుకొని ఇష్టం వచ్చినట్టు వాటికి నీళ్ళు రాసేసి పసుపుల మొహాల మీద వాటి కళ్ళల్లో వెళ్ళిపోయేలాగా మామూలుగా దానికి ఏమైనా తినిపించండి. కొన్ని ప్లేసెస్లో చూస్తూ ఉంటాను, ఆవును పట్టుకొని ఇష్టం వచ్చినట్టు మొహానికి మొత్తం పసుపులు రాసేస్తూ ఉంటారు, లేకపోతే ఏదేదో చేస్తూ ఉంటారు. అలా కాకుండా వాటిని కూడా కంఫర్ట్ జోన్లో ఉంచి అప్పుడు మీరు సింపుల్గా పూజలు చేసుకోవడము అవి చేస్తే సరిపోతుంది. ఇంకా ప్రత్యేకించి పితృదోషాలు అవి ఉన్న వాళ్ళు రావి చెట్టుకి ఖచ్చితంగా ఈరోజు పూజ చేయాల్సిందే. రావి చెట్టుకి పూజ చేసేటప్పుడు ఏం చేస్తాం, ఒక రాగి చెంబులో నీళ్ళల్లో కాస్త పంచదార, నల్ల నువ్వులు అవన్నీ వేసి అవి రావి చెట్టు దగ్గర పోసి అక్కడ ఆవు నెయ్యితోటి కానీ నువ్వుల నూనెతోటి కానీ దీపం పెట్టి ఒక 11 ప్రదక్షిణాలు చేసి అక్కడే మీకు వీలైతే ఎవరికైనా దానాలు ఇవ్వాలనుకుంటే అక్కడే ఇచ్చేయచ్చు. ఓకే, ఏదైనా లేని వాళ్ళకు కూడా మీరు అన్నదానం అది చేసుకోవచ్చు ఈరోజు. సో ఇలాగా ఈ అమావాస్యకి సింపుల్గా చేసుకుంటూ వెళ్ళిపోతే మనకి ఎంతైతే పుణ్యం దక్కాలో అది దక్కుతూ ఉంటుంది. అయితే మనం ఆల్రెడీ ఎన్నో పాపాలు చేస్తూ ఇంకా చేస్తాం ఫ్యూచర్లో అనుకునేటప్పుడు ఎన్ని పూజలు చేసినా అవి ఫలితాన్ని ఇవ్వవు అనమాట. ఓకే, ఎప్పటికైతే మనకి రియలైజేషన్ వస్తుంది, అరే నేను ఇన్ని రోజులు చిన్న చిన్న తప్పులు చేశాను నా లైఫ్లో, ఇవన్నిటి నుంచి బయటకు రావాలి అంటే ఇక నుంచి ఇంకా చేయకుండా ఉంటాను అని ఒక మంచి ఉద్దేశంతో కనుక మీరు చిన్న చిన్న పరిహారాలు చేస్తే తప్పకుండా అవన్నీ మీకు పనికొస్తాయి. నిజంగా అంటే నిజంగా కూడా అమావాస్య సమస్యల్ని తొలగించేసేటటువంటి రోజు కదా. నిజంగా అందరూ అనుకుంటారు అమావాస్య అంటే ఏదో ఆ రోజు భయం, బయటకు వెళ్ళకూడదు అది ఇదని, కానీ రాంగ్. అయితే ఇంకా ఈరోజు చేయాల్సింది లక్ష్మీవారం కాబట్టి, గురువారం వచ్చింది కాబట్టి, అమావాస్య వచ్చింది కాబట్టి మన ఇంట్లో ఎన్ని దీపాలు పెట్టుకోగలిగితే అంత అమ్మవారిని అంత ఇన్వైట్ చేసినట్టు అవుతుంది అనమాట మనకి. ఓకే, మన ఇష్టం. మీరు 11, 9, 11, 21 దీపాలు పెట్టి 6 గంటల సమయంలో మీరు అన్నీ పెట్టుకోవచ్చు. మీరు అంటే మీకు ఏవేవి అయితే ఈ పూజలన్నీ ఏంటంటే కొన్ని మనకి శాస్త్రోక్తంగా ఉన్న పూజలు, కొన్ని మనం ఇష్టమై చేసుకునేవి కొన్ని ఉంటాయి అన్నమాట. అమ్మవారి అలంకారం అవ్వచ్చు, లేకపోతే ఇంట్లో మీరు ఎన్ని దీపాలన్నా పెట్టుకోవచ్చు. ఇంత రూల్ అని ఏం లేదు ఇక్కడ, మీ ఇష్టం అనమాట. అంటే మనం ఒక్కొక్కరిని మన ఇష్టం అనమాట. మనకి ఇంటికి ఎవరైనా గెస్ట్ వస్తున్నప్పుడు మనకి ఏం చేస్తామంటే వాళ్ళకి ఇష్టమైనవన్నీ వండేస్తూ ఉంటాం, వాళ్ళకి రకరకాలుగా మనం ఇంట్లో చేంజెస్ చేస్తూ ఉంటాం. ఇవన్నీ ఒక వంతు. అయితే మనం ఎప్పుడైతే ప్రత్యేకమైన పూజలు, లక్ష్మీ అమ్మవారి పూజలు కానీ ఏ పూజ చేసినా మీరు ఇలాగే చెయ్యాలి, ఇంతే చెయ్యాలంటే మనం శాస్త్ర ప్రకారం ఏవైతే చేయాలో అవి చేసేయండి. చేసేసిన తర్వాత మిగతాదంతా మీ ఇష్టం. మీరు ఎలా అలంకారం చేసుకుంటారో, ఇంటిని ఎంత అందంగా ఉంచుకుంటారో, ఎన్ని దీపాలు పెడతారో, ఎంతమందిని ఇంటికి పిలుచుకుంటారో అన్నది మీ స్తోమతకి మీ ఇష్టానికే ఉంటుంది. కాబట్టి ఇట్లా స్పెసిఫిక్గా ఒక రూల్ అంటూ ఏం ఉండదు. కాబట్టి జనరల్గా చేయాల్సినవన్నీ చేసి ఇంటి శుభ్రం ఒకటి చూసుకోండి, సరిపోతుంది. ఓకే, చాలా 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 మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారక్క. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. చూసారు కదండి, మరి గురువారము అమావాస్య. సో సంక్రాంతి నెల అంటే జనవరి నెలలో వచ్చినటువంటి ఈ అమావాస్య చాలా ప్రత్యేకము. సో ఖచ్చితంగా మరి ఆ చిన్న చిన్న రెమెడీస్ ఫాలో అయిపోతే మరింత బాగుంటుంది. మరో చక్కటి ప్రత్యేకమైన కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. నమస్కారం.